హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్విత రియల్ ఎస్టేట్ గురు. ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బిజినెస్ గ్రోత్ అనలిస్ట్ అలానే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దివాకర్ సింగ్ గారు. ఇంకెందుకంటే ఆలస్యం, ఆయనతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మరి రియల్ ఎస్టేట్ అంటే ఈ రోజుల్లో మిగతా అంటే ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో ఎంత భూమి పెరిగిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. మరి ఇంతగా హై భూమి పెరగడానికి గల కారణం ఏంటంటారు హైదరాబాద్లో? హైదరాబాద్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అంటామండి. మనకి అది ఆ భౌగోళిక పరంగా పరిసరాలు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్, మనము ఐటీలో చాలా ప్రగతి సాధించాము. మనకు ఆ కెపాసిటీ ఉంది, రీసోర్సెస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత ఫార్మా ఇండస్ట్రీ ఒకటి, అండ్ ఇది ఒక చారిత్రక నగరం. సో ఇక్కడ కాస్మోపాలిటన్ అంటాం మనం, మినీ ఇండియాగా కూడా చెప్పుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ హ్యాపీగా నివసిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకున్న వేరే బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, వాళ్ళకి అక్కడున్న నివాస పరంగా, లాంగ్వేజ్ పరంగా కొన్ని బ్యారియర్స్ ఉండుండొచ్చు. కానీ మనకి అసలు ఆ ల్యాండ్ పరంగా కానివ్వండి, ఎనీ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచైనా ఏ భాష మాట్లాడే వాళ్ళన్నా వచ్చి ఇక్కడ నివసించడానికి. ఇంకొకటి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బిజినెస్ పరంగా, రెవెన్యూ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా చాలా అవకాశాలు ఉండడం వల్ల ఈ సిటీ ఇంత ఫాస్ట్గా, ఇంత పెద్దగా గ్రో అయింది. సో దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక ఎటువంటి మార్పులు మీరు చూసారంటారు ఈ హైదరాబాద్లో? దశాబ్ద కాలం కంటే కూడా ఒక 20 సంవత్సరాలుగా నేను చెప్తాను. ఈ హైదరాబాద్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, మనకి ఓఆర్ఆర్ ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఈ ఎక్స్పాన్షన్ పాసిబిలిటీ, ఈ విధంగా ఒక సిటీ ఎదగడానికి ఉండవలసిన భౌగోళిక స్వరూపము హైదరాబాద్కే ఉంది. సో దానివల్ల ఏమైందంటే, ఒకవైపు బిజినెస్ పెరగడము, ఇంకోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడము, ఇంకోవైపు సామరస్యంగా అందరూ కలిసి ఉండడం వల్ల ఇక్కడ భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి నేను చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా లో ఇన్వెస్ట్మెంట్ మీద హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఏదైనా ప్రదేశం, పిన్ కోడ్స్ ఉన్నాయి అంటే ఆ పిన్ కోడ్స్ హైదరాబాద్. వేరే దగ్గర లేదని కాదు, పెద్ద నగరాల్లో ఉంది, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చిన ల్యాండ్ కానివ్వండి, ఒక ప్రదేశం మనం చెప్పుకోవచ్చు. సో ఈ 10-15-20 సంవత్సరాలుగా హైదరాబాద్ ఇంత డిమాండ్కి రావడానికి కారణం మన ప్రగతి, మనకున్న ఇండస్ట్రియల్ గ్రోత్, మనకున్న టాలెంట్, స్కిల్స్, చాలామంది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయడము, చాలా కంపెనీస్, మీకున్న లిస్ట్ ఆఫ్ కంపెనీస్, డిఎన్బి కంపెనీస్లో అన్ని కంపెనీస్కి ఏదో ఒక లైజన్ ఆఫీస్ హైదరాబాద్లో పెట్టుకోవాలి, మా బిజినెస్ పరంగా సౌత్ ఇండియాని అడ్రస్ చేయాలి అంటే అనే విధమైనటువంటి పొజిషనింగ్ వచ్చింది. కాబట్టి స్ట్రాటజికల్లీ హైదరాబాద్ ఒక మంచి నగరంగా ఎదిగింది. దానికి తగ్గట్టుగా మన రియాల్టర్స్ కొత్త విధానాలతోటి ఇప్పుడు మనకి గ్రీన్ బిల్డింగ్స్ అని అన్ని మన కాన్సెప్ట్స్ ఏదైతే ఇండియాలో వస్తున్నాయో, ఎక్కడో ఒకటి ముందుగా మనమే దాన్ని నిర్ణయించే పరిస్థితికి వచ్చి ఆ విధంగా ప్రజలకు ఏది కావాలి, ఏదైతే నివాస యోగ్యం ఉంటుంది, అన్ని విధాలుగా వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారు నివాస యోగ్యాలు అంటే, అనాటమీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనే దాన్ని బట్టి నివాసాలు కూడా ఏర్పరచుకుంటుంటారు. అవన్నిటికీ మనం కరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాన్సెప్ట్ హౌసెస్ వస్తున్నాయి, గ్రీన్ హౌసెస్ వస్తున్నాయి, మల్టీ ఫ్లోరిడ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలుగా స్ట్రక్చర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా అంటే వేరే స్టేట్స్ మీరు అన్నారు కంపారేటివ్లీ అంటే, ఈ నగరానికి ఉన్న చారిత్రకమైనటువంటి దానికి ఉన్న హిస్టరీ కానివ్వండి, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ఇక్కడున్న టాలెంట్ పూల్ కానివ్వండి, ఇవన్నీ దోహదపడ్డాయి. మీరు అన్నట్టు దివాకర్ సింగ్ గారు కరెక్ట్గా చెప్పారు. ఒక పాయింట్ అయితే ఏంటి అంటే, మీరు అన్నట్టు బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళ బడ్జెట్ ఎంతైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. మినిమం 30 lakhsలో మనకి ఇల్లు దొరుకుతుంది, 50 lakhsలో దొరుకుతుంది, అలానే 1 crore దొరుకుతుంది, 10, 20, 30 ఎన్ని క్రోర్స్లో అయినా పెట్టుకొని హ్యాపీగా, అంటే వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా
మనం హైదరాబాద్లో హ్యాపీగా సెట్ అయిపోవచ్చు. లేదు అనుకుంటారా ఇన్వెస్ట్ పర్పస్ ఎక్కడైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాంతం అయితే బాగా కలిసి వస్తుంది మీ బిజినెస్ అనాలిసిస్ ప్రకారం? ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ చుట్టుపక్కల అంతా ఒక డిమాండ్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ మనకి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అప్రూవ్ అయ్యి మొత్తం ల్యాండ్ అలొకేషన్ అంతా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ సిటీ ఎలా ఉందంటే ఆర్ఆర్ అనేది అసలు ప్రపంచంలోనే ఈ విధమైనటువంటి స్ట్రక్చర్, ఇంత ఎదుగుదలకు స్కోప్ ఉన్న ఆస్కారం ఉన్న నగరాలు చాలా తక్కువ. ఎక్కడి నుంచైనా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీకి కనెక్ట్ చేసే విధంగా ఇది ముందుగా ప్లాన్ చేసిన మన రాజకీయ నాయకులు అనండి, పాలసీస్ అని అందరూ ఒక గ్రూప్గా ఒక టీమ్గా అందరూ దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఓఆర్ఆర్లో డిమాండ్ ఎక్కువ ఉంది, ఆ సరౌండింగ్స్ అనుకున్న ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకునే ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో, లెదర్ క్లస్టర్స్ వస్తున్నాయి, ఏఐ సిటీ అని అనౌన్స్ చేశారు, ఏ స్కిల్ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు. ఇది ఎదుగుదలకు ఇంకా చాలా వరకు ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇటు కోకాపేట్ అండ్ ఈ ఏరియాస్ మీరు చూసుకున్న, అటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అటు సైడ్ మీరు ఉప్పల్ దాటి టువర్డ్స్ వరంగల్ వరకు కూడా కనెక్టివిటీ పెరిగిపోయింది. సో మీకు హైవేస్ కానివ్వండి, కనెక్టివిటీస్ కానీ ఉన్నాయి. ఓఆర్ఆర్ మీరు కనెక్ట్ అవుతే నార్మల్ ట్రాఫిక్ కంటే కూడా ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉన్నా కానీ విత్ ఇన్ నో టైం మీరు హైటెక్ సిటీకి, సిటీ సెంటర్స్కి రీచ్ అయ్యే అవకాశంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది. కాబట్టి మీకున్న బడ్జెట్ని ప్రకారం మీరు ఇక్కడే ఉండాలి అని కాకుండా మీకున్న ప్రదేశాలు ఏది, మీ ఆఫీస్ ఏది యాక్సెసిబుల్ ఉంటుంది అనేది చూసుకొని మీరు రైట్ రియల్టర్స్ తోటి వర్క్ చేసుకొని, రియల్ ఎస్టేట్ కంపెనీస్ తోటి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ హైదరాబాద్ అనే నగరం ఇక్కడున్న సిస్టమ్ మనకిప్పుడు రేరా అప్రూవల్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి సిస్టమేటిక్గా వెళ్తోంది. ఇప్పుడు మనము తెలుగు వాళ్ళు భారతీయులే కాదు, దుబాయ్ లాంటి నగరంలో బిలో 20% అంటే 23% లోకలైట్స్ ఉంటారు. మిగతా 70% మంది బయట నుంచి వచ్చి నివాసయోగ్యం చేసుకుంటారు. సో ఇప్పుడు మనకి మొన్న సిఐఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సిఐఐ రిపోర్ట్లో మనము ప్రపంచంలో 3వ హైయెస్ట్ జీడిపి 8.3% గ్రోత్లో మన రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తోంది. ఈ సిటీ వెళ్తోంది, లివబుల్ సిటీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మర్చిపోండి, లోకల్ భారతీయులు ఎవరిని పిలవడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఇక్కడ మన బిజినెస్ ఆపర్చునిటీస్, ఇక్కడ వ్యాపార లావాదేవీలు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇక్కడ సాఫ్ట్వేర్ మనం పెంచగలిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఆయా ప్లేసెస్, ఇప్పుడు మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒకసారి ఒక సిడ్నీ నుంచి వచ్చిన ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కారులో ట్రైడెంట్ హోటల్కి తీసుకొని వస్తే ఇట్ ఈస్ ఫార్ ఈక్వల్ టు అవర్ సిడ్నీ సిటీ అన్నాడు. అంత నివాసయోగ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎట్ పార్ విత్ గ్లోబల్ సిటీస్ ఉంది. కాబట్టి మీరు ఏ ఏరియాల్లో మీ బడ్జెట్ ప్రకారం సెట్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ది సిటీ విల్ అకామిడేట్. ఓకే, అంటే మనకి హైదరాబాద్ దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ ఎంత పరిధిలో మనం పర్చేజ్ చేయొచ్చు అంటారు మీ బిజినెస్ అనలిస్ట్గా? ఇప్పుడు ఇటు 150 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ వరకు కూడా మీకు ఆల్రెడీ మీకు ఒక గ్రోత్ అనేది, నేను 2005 నియర్ కోంపల్లి మేడ్చల్ 30 lakhs 35 lakhs కైండ్ ఆఫ్ పర్ ఎకర్ అనేది ఈరోజు 30 crores కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అండ్ మనకు రీసెంట్ ఆప్షన్స్లో కూడా హైయెస్ట్ డిమాండ్ ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ ఈ ఫ్యూచర్ బిజినెస్ కనిపిస్తుంది. ఇక్కడ తీసుకునే ఇండస్ట్రీ కానివ్వండి, ఇక్కడ తీసుకునే ఇనిషియేటివ్స్ కానివ్వండి, లివబుల్ అంటారు, లివబుల్ కండిషన్స్ కానివ్వండి, ఇది కనిపిస్తుంది. ఇంకా చాలా మార్పులు జరగాలి, ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి. మనకి గ్రీన్ ఎన్వైరన్మెంట్ ఇనిషియేటివ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ గవర్నమెంట్ చాలా మంచి పద్ధతులను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇంకా చాలా ముందు చాలా వస్తాయి. కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వాటర్ రిసోర్స్ క్రైసిస్ బెంగళూరు లాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని కంపెనీలు ఓన్లీ 4 days మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, 2 days ఆఫీస్ నుంచి చేయండి అంటున్నారు. కాబట్టి వేరే ఏరియాస్ వాళ్ళు కూడా హైదరాబాద్ యాక్సెసిబుల్ టు బెంగళూరు ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి.
అచ్చా అచ్చా సార్, మరి ఈ రిజల్ట్ తర్వాత ఏదైతే మన ఆంధ్ర ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్ ప్రభావం మన తెలంగాణ పైన ఎంతవరకు పడొచ్చు అంటారు? ఎలా ఉండబోతుందని మీరు అంచనా వేస్తున్నారు? రిజల్ట్స్కి హైదరాబాద్ గ్రోత్, రియల్ ఎస్టేట్ గ్రోత్ రిజల్ట్స్ తర్వాత చాలా పాజిటివ్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్ ఈస్ గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ ఉండొచ్చు, అటు ఏ విధమైన రిజల్ట్స్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే లోకల్, నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు లోకల్ ఆస్పిరేషన్స్ కంటే కూడా, లోకల్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఒక గ్లోబల్ సిటీగా ఇక్కడ రీసోర్సెస్ ఉన్నాయి, మనకి లివబుల్ కండిషన్స్ ఉన్నాయి. మీకు ఏ బిజినెస్ పరంగా ఎవరన్నా వచ్చినా ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి, కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జరిగితేనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతూనే మనుషులు వచ్చి అక్కడ ఉంటారు. ఇక్కడ మనకి బిజినెస్ పరంగా చాలా మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయి ఉంది. కాబట్టి అందరూ ఇక్కడ ఒక చిన్న ఆపరేషనల్ యూనిట్తో మొదలుపెట్టి కంఫర్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ రీసోర్సెస్ని మనం యాడ్ చేద్దాం అనే మైండ్ సెట్లో ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు మనము ఇక్కడి కంపెనీస్ చేసే బిజినెస్, మన సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ కూడా, మనము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాంట్రిబ్యూషన్ కూడా మనం హైయెస్ట్గా పే చేస్తున్నాం. టాప్ ఫ్యూ స్టేట్స్లో నుంచి మనం పే చేస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఒక లైసెన్స్ ఆఫీసు, వాళ్ళు ఒక లోకల్ ఆఫీసు, ఇక్కడ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంలో వస్తున్నారు. కాబట్టి బిజినెస్ పరంగా వ్యాపారస్తులు వస్తారు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి వేరే వాళ్ళు వస్తారు. ఇక్కడ మీరు ఎక్కువ మంది చూడడం వల్ల, ఇక్కడ ఫెసిలిటీస్ చూడడం వల్ల కంపారిజన్ చేసుకొని అన్ని విధాలుగా ఇక్కడ ఉందంటే మనకిప్పుడు వీ హ్యావ్ పొజిషన్ టు బ్రాండ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఏ గ్లోబల్ సిటీ, అట్రాక్ట్ గ్లోబల్ సిటిజన్స్ టు హైదరాబాద్. ఓకే, సూపర్. ఓకే, దివాకర్ సింగ్ గారు, మీరు ఒక బిజినెస్ గ్రోత్ అనలిస్ట్గా 2005 నుంచి చూస్తున్నారు హైదరాబాద్ ఏంటి అని చెప్పేసి. ఫర్దర్ 20 yearsలో ఎలా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు? ఈ సిటీ దిస్ విల్ ఎమర్జ్ యాజ్ ద నెంబర్ 1 సిటీ అండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా అంటే స్ట్రక్చర్గా వచ్చాయి. కాబట్టి మనకి ఓఆర్ఆర్ లాంటి ఇనిషియేటివ్ 2004లోనే తీసుకోవడము, ఆర్ఆర్ఆర్ లాంటి ఇనిషియేటివ్ ముందుగానే ఏ సిటీ కూడా ఈ విధమైనటువంటి కనెక్టివిటీ టు ద డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు చాలా పాపులేషన్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. వాళ్ళు డైలీ వచ్చిపోవడానికి, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ కనెక్టివిటీ పెంచుకోవడానికి, ఇక్కడ అక్కడ 2 విధాలుగా నివాసయోగ్యం ఉండడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దోహదపడింది. కాబట్టి మనము మిగతా వాటికంటే కూడా ఇప్పుడు పెద్ద క్యాపిటలిస్టులు, పెద్దవాళ్ళు రావడానికి ఒక విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది. మిడిల్ క్లాస్, అఫోర్డబుల్ పీపుల్, అఫోర్డబుల్ హౌసింగ్ అంటారు, వాళ్ళు రావడానికి ఒక విధమైన ఆల్ సెక్షన్స్లో మన రియాల్టర్స్ ఉన్నారు. సప్లై సర్ప్లస్గా ఉంది. ఇప్పుడు మనం డిమాండ్ పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ డిమాండ్ ఉంది, కానీ మనం గ్లోబల్ సిటీ లాగా డిమాండ్ చేస్తే మనకి ఎక్స్పాన్షన్, స్కేలబిలిటీ అంటాం మనం. స్కేలబిలిటీ అనేది అన్ని ప్రాంతాలకు ఉండదు. మీకు బెంగళూరుకి స్కేలబిలిటీ ఆప్షన్ లేదు, కాబట్టి వాళ్ళు క్లస్టర్ అయిపోయారు. మనకి స్కేలబిలిటీ ఆప్షన్ మనం తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల వల్ల ఎంతైనా స్కేలబుల్ కావచ్చు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అనేటి ల్యాండ్స్కేప్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ లాగా ప్రపంచంలోనే బెస్ట్ మెథడ్స్, బెస్ట్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. సూపర్. దివాకర్ సింగ్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఈరోజు మా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎటువంటి గ్రోత్ ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.